హాయ్ అండి. ఒక చిన్న మినీ వ్లాగ్. నిన్న దత్త జయంతి ఉంది కదా! మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోర్ల పున్నమి అని గూడా అంటారు. మేమైతే సాయంత్రం పూట ఇలా చక్కగా కుడుములు చేస్తాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని, అందులో తీపికి సరిపడా బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను వాడుకుంది బెల్లం పౌడర్ అనమాట. తురిమింది కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 ఇలాచీలని కూడా దంచి యాడ్ చేశాను. కొంచెం నెయ్యి కలిపేసి స్టవ్ ఆపేసాననమాట. ఆ తర్వాత జొన్న పిండిని ఇందులో యాడ్ చేసుకున్నాను. సహజంగా అయితే ఇది సజ్జ కుడుములు చేయాలి సజ్జపిండితో. కానీ నా దగ్గర ఉండింది జొన్న పిండి. అంతా ఒక పిండి ముద్దలా తయారయ్యేంత వరకు కలిపేసి, చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కుడుముల కింద తయారు చేయాలి. వీటిని ఇడ్లీ ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసేసి, ఇలాగా ఆవిరి కుడుముల కింద ఉడికించాలనమాట. ఒకదాని మీద ఒక ప్లేట్ పెట్టామనుకోండి, అవి నొక్కుకుపోయి అంత బాగా రావని చెప్పి అన్నీ ఒకే ప్లేట్‌లో పెట్టేసా. చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఇప్పుడు వీటిని కుక్కలకు తినిపించడానికి తీసుకెళ్తాము. కోర్ల పున్నమి రోజు కుక్కలకి ఏదైనా ఒకటి తినిపిస్తే చాలా మంచిది అని ఒక నమ్మకం. మా చిన్నప్పటి నుంచి అమ్మ కూడా ఇలాగే చేస్తూ ఉండేది. నేను దాన్నే పాటిస్తూ ఉన్నా. ఇవి మాకు బాగా అలవాటు. ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కాబట్టి అలా పిలవగానే వచ్చేసాయి. పిల్లల చేత ఇలా కుక్కలకి ఏదైనా తినిపిస్తే చాలా మంచిదనమాట ఈరోజు. ప్రాంతాల వారీగా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. మేమైతే ఇలా చేస్తాం. మరి మీరెలా చేస్తారో చెప్పండి కామెంట్‌లో.